చెల్లి, చెప్పవే. ఏంటి? అక్క డబ్బులు అడిగితే డబ్బులు లేవని అన్నదా? ఆ ఎంత సేవ చేసావే నువ్వు దానికి, దాని డెలివరీలప్పుడు? కొంచెమైనా గుర్తులేదా దానికి? ఏంటో ఇలా తయారైపోయింది. అయినా ఈ రోజుల్లో మంచితనానికి అస్సలు రోజులే లేవే. హ్మ్, మరి ఎలా ఎలా చేస్తావ్? హ్మ్, ఉండు, మళ్ళీ కాల్ చేస్తా. ఎవరో కాల్ చేస్తున్నారు. హలో. అక్క. ఏంటి? నువ్వు డబ్బులు లేవన్నావని చెల్లి అందరికీ ఫోన్ చేసి చెప్తుందా? నాకా? నాకేం చేయలేదక్క. ఎందుకు అలా చేస్తుంది అది? ఆ కన్న కూతురులాగా ఎంత బాగా చూసుకున్నావక్క నువ్వు దాన్ని. బాగా చదివించావు. అలా ఎలా చెప్తుందక్క అందరికీ? ఏంటో దానికి కొద్దిగన్నా విశ్వాసమే లేదక్క. హ్మ్, హ్మ్, నువ్వేం బాధపడకక్క. మీకు తెలుసా, వాళ్ళిద్దరి గొడవలకు కారణం నేనే. హలో. అమ్మా, తిన్నావా? ఆ ఏంటే, అక్క చెల్లి ఇద్దరు అలా గొడవ పడుతున్నారు? ఏదన్నా ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఫ్యామిలీ అన్న తర్వాత అందరం కలిసి ఉంటేనే చాలా బాగుంటుంది కదా. అది వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతాదో ఏమో. ఉమ్ కుటుంబం అనేది తోట లాంటిది. దాన్ని ప్రేమతో ఎంత బాగా తడిపితే అంత మంచి పూలు వికసిస్తాయి. అది వీళ్ళిద్దరికి అర్థం కావట్లేదమ్మా. ఏంటో ఇలా తయారయ్యారు ఇద్దరు.